నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు పెరిగాయా తగ్గాయా, మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనే పూర్తి వివరాలు ఒక్కసారి ఈ వీడియోలోకి చూస్తే కనుక, మరి ఇక బంగారం గురించి మాట్లాడుకుంటే బంగారం భారీగానే పెరిగిందని చెప్పుకోవాలి. మనం రీసెంట్ వీడియోలో కూడా చూసుకుంటేనే కనుక మనం బంగారం అనేది చాలా వరకైతే తగ్గడం అయితే జరిగింది. ఇదే మంచి సమయము, కొనేందుకైతే ఇదే మంచి సమయము. మళ్ళీ ఎప్పుడైతే మనకి జూలై ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో ఇక మనకి గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే సిట్యుయేషన్ మనకైతే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా మరి ఇప్పటికి కూడా కొనొచ్చా కొనకూడదా అని అంటే గనక యెస్, ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. ఇప్పటికి కూడా కొనేందుకైతే మంచి సమయం అని చెప్పుకోవాలి. మరి ఎంతుంది ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంతుంది? గతంలో ఎంతుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకా రాబోయే రోజుల్లో ఎంత ఉండబోతుంది? ఇంకా పెరగబోతుందా? తగ్గబోతుందా? అనేది ఒక్కసారి చూస్తే గనక ప్రస్తుతం మనం ఒక్కసారి మనకి ఏదైతే 24 క్యారెట్ గోల్డ్ 1000 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో, సో మొన్నటి వరకు చూసుకుంటే గనక మనకి అంటే జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్, 2 డేస్ బ్యాక్ వరకు చూసుకుంటే మనకి 1,40,000 రేంజ్‌లో అయితే ఉంది. సో ఇప్పుడు తీరా చూస్తే గనక మనకి ఇది కాస్త 1,46,510 రూపాయలైతే ఉంది. ఈ రోజుకి మనకి 1,46,510 రూపాయలైతే ఈ రోజుకి ఉందన్నమాట. అంటే దాదాపు మనకు 6,000 వరకైతే పెరగడం అయితే జరిగింది. సో మరి నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగింది అని అంటే గనక, నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు 3,000 అయితే పెరగడం జరిగింది. అంటే మనకి దాదాపు 2,290 రూపాయలైతే పెరగడం జరిగింది. నిన్నటితో కంపేర్ చేసుకుంటేనే జస్ట్ 2,290 రూపాయలు పెరగడం జరిగింది. అంటే ఏ ఏ విధంగా పెరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. నార్మల్‌గా మన గతంలో 500 గాని, 200 గాని, 300 ఇలా పెరిగేటివి. కానీ ఇప్పుడు తీరా చూస్తే గనక డైరెక్ట్ మనకి 2,000, 3,000 అలా రోజుకి పెరుక్కుంటూ వస్తుంది. ఒక 2, 3 డేస్ నుంచి మనకి ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా లేట్ చేస్తే గనక ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపించేలాగా అయితే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. సిట్యుయేషన్ అయితే ఆ విధంగా కనిపిస్తుంది. ఇక మరి మనకి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం చూసుకుంటే గనక 1,34,300 రూపాయలైతే ఇది ఉంది. సో మరి ఎంత పెరిగింది నిన్నటితో కంపేర్ చేసుకుంటానంటే గనక 2,100 రూపాయలైతే పెరగడం అయితే జరిగింది. 2,100 రూపీస్ అయితే సో పెరగడం జరిగింది. సో మొత్తానికైతే మనకి 1,34,300 రూపాయలైతే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ఉంది. అంటే ఇది కూడా మనకి 1,30,000 ఆ రేంజ్‌లో అయితే ఉండేది. ఇప్పుడు ఇది కూడా 4,000, 5,000 అయితే పెరిగింది. ఇక గతంలో నుంచి ఒక్కసారి చూసుకుంటే గనక ఏదైతే మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్‌కి ముందు చూసుకుంటే అంటే మనకి మొన్న ఏదైతే వార్ జరిగిందో ఆ వార్‌కి ముందు చూసుకుంటే గనక గోల్డ్ అనేది 1,84,000, 1,85,000 వరకి ఎళ్ళిన రోజులైతే మనం చూసాము. అలాంటిది ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే దాని తర్వాత మనకి మళ్ళీ మనకి 1,63,000 నుంచి 1,70,000 మధ్యలో ఆ రేంజ్‌లో అయితే మనకి దాదాపు 2, 3 మంత్స్ అదే రేంజ్‌లో అయితే కనిపించింది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో అప్పుడు వార్ మధ్యలో 1,20,000కి గూడా ఎళ్ళిన రోజులు మనం చూసాము. అంత ఆ రేంజ్‌లో 1,20,000 రేంజ్‌లో గూడా మనకి ఆ రేంజ్‌లో గూడా చూసాము. కానీ ఎప్పుడైతే వార్ కామ్ అయిందో మళ్ళీ వితిన్ షార్ట్ టైమ్‌లోనే గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుందని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మళ్ళీ 1,50,000 వరకైతే ఎళ్ళింది. సో ఈ మనకి ఈ 15 డేస్ నుంచి చూసుకుంటేనే 1,40,000 వరకైతే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి అంటే 1,85,000తోని కంపేర్ చేసుకుంటే ఈ 1,44,000 అనేది ఒక మంచి బ్యాలెన్సింగ్ గానే ఉంది, స్టేబుల్ గానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా కొనేందుకైతే ఒక మంచి టైం అనే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మరి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే గనక యెస్, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి 1 మంత్ బ్యాక్ ఏదైతే వార్ జరిగిందో ఆ వార్ వల్ల మనకి గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గడం అయితే జరిగింది. ఎందుకనంటే గనక క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే రేట్ పెరుగుతూ ఉంటుందో, దాని డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇక్కడ గోల్డ్ రేట్ అనేది మనకి పడిపోతూ ఉంటుంది. అదే విధంగా మనకి డాలర్ రేట్ అనేది ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో, అంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి వార్ జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతుంది కాబట్టి, ఇంకా రెట్టింపుగానే జరుగుతుంది కాబట్టి, మళ్ళీ గోల్డ్ అనేది కొంచెం తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ ఆ కారణాల వల్లే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఆర్థికంగా ఏం నష్టపోతలేదు అన్నప్పుడు మాత్రం గోల్డ్ అనేది ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ లేకపోయినా, పెరిగే ఛాన్సెస్ లేకపోయినా స్టేబుల్‌గానైతే ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. వన్స్ ఒక్కసారి అక్కడ గనుక వార్ ఆగిపోతే, ఇక్కడ గనుక ఒకసారి జులై అయిపోతే గనుక
ఆటోమేటిక్‌గా మళ్ళీ గోల్డ్ రేట్ అనేది మళ్ళీ గతంలో ఏవైతే రేట్స్ ఉన్నాయో, ఆ రేట్‌కి మాత్రం ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సిల్వర్ విషయానికొస్తే గనక సిల్వర్ గూడా ఇప్పుడు స్టేబుల్‌గానే ఉందని జెప్పుకోవాలి. గతంలో మనం సిల్వర్ గూడా జూసాము. సిల్వర్ గూడా 3,00,000-4,00,000 వరకు ఎళ్ళిన రేంజ్ గూడా మనం జూసాము. అలాంటిది ఇప్పుడు సిల్వర్ గూడా ఒక స్టేబుల్‌గానే బ్యాలెన్సింగ్‌గానే ఉందని జెప్పుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనకి సిల్వర్ 2,40,000 రేంజ్‌లో అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి, సో ఇది గూడా పర్లేదనని చెప్పుకోవాలి. ఎందుకంటే 3,00,000తోని కంపేర్ చేసుకుంటే, సో ఇది 2,40,000 రేంజ్ అనేది కొంచెం తక్కువ అమౌంట్ గాబట్టి, తక్కువ ప్రైస్ గాబట్టి, సో తీసుకోవచ్చు. ఇప్పుడు గూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ సిల్వర్ గూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయని జెప్పేసి గూడా గోల్డ్ అండ్ సిల్వర్ అనలిస్ట్‌లు అయితే మనకు ముఖ్యంగా చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మరి పూర్తిగా మరి ప్రస్తుతానికైతే ఇప్పుడు గోల్డ్ తీసుకోవాలా? వద్దా? కొనొచ్చా? కొనకూడదా? ఫైనల్‌గా ఏమంటారు అనంటే గనక, సో ఇప్పుడైతే మనకి స్టేబుల్‌గానే ఉంది. బ్యాలెన్సింగ్‌గానే ఉంది. ఎందుకంటే మనకి 1,80,000 ఏదైతే ఉందో, 1,60,000 ఏదైతే ఉందో దాంతోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నార్మల్‌గానే ప్రైస్ అయితే అందుబాటులోనే ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు కొనేందుకు కూడా ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి. అసలే మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తూ ఉంది కాబట్టి ఆగస్ట్ నుంచి చాలా పెళ్ళిళ్ళ సీజన్ అనేది చాలా ఉంటుంది. చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆగస్ట్‌లో చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు జులైలో చేస్తేనే బాగుంటుందని చెప్పేసైతే ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్‌లు మనకి నిపుణులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు గోల్డ్ అయితే స్టేబుల్‌గానే ఉందని చెప్పుకోవచ్చు.